చెప్తున్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు ఎవరి మీద తిరుగుబాటు చేయుచున్నారు? యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయుచున్నారు. వాక్యం తెలియజేస్తుంది. తిరుగుబాటు అంటే దేవుని నమ్మని వారు కదా. ఈరోజు చాలా మంది ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు, దేవుణ్ణి అపహాసించేవారు ఉన్నారు, దేవుని తిట్టేవారు ఉన్నారు కదా. దేవుడు అంటే మరి వెటకరించేవారు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ, నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఎప్పుడైతే మిమ్మల్ని నేను నమ్మి మీ కొరకు అనేకమైన నేను మాదిరిగా మీ కొరకు చేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు? నాకు యెహోవా మీద ఏం చేస్తున్నారంట? యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారంట కదా. దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క వాక్య గ్రంథాలను కానీ, దేవుని కానీ, దేవుని మనుషులను కానీ మనం దూషించినట్లయితే ఎవరి మీద తిరుగుబాటు చేస్తామండి? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని చెప్పిన మాట ప్రతిదీ కూడా వినాలి. దేవుని చెప్పిన మాట ఏం చేయాలండి? ప్రతిదీ వినాలి. దేవుని వాక్య గ్రంథాలను పరిశీలన చేయాలి. దేవుని వాక్యం ప్రవర్తించాలి. మరి అనేక మంది నేను మరి చూచిన వారిలో అనేకమైన చోట్ల దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఎవరు కూడా మరి బాగుపడలేదండి. ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు చరిత్రలో జీవితంలో ఎవరు కూడా ఆశీర్వదించబడలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిలో మరి మోషే ఒక నాయకుడు, మోషే ఒక గొప్ప ప్రవక్త. అలనాటి కాలంలో ఇశ్రాయేలుదే మరి ప్రజల్ని పరిపాలిస్తున్న నాయకుడు మోషే దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే మోషేను అనేక మంది తిట్టారు, మోషేను అనేక మంది సరుగుకున్నారు, మోషేను అనేక మంది విమర్శించారు, మోషేను అనేక మంది భయంకరమైన దోషమాటలు అన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మోషే నా చేత ఎన్నుకోబడిన వాడు, నా చేత ఏర్పాటు చేయబడిన వాడు కాబట్టి ఎవరైనా సరే మోషే మీద తిరుగుబాటు చేస్తే నేను వారికి భయంకరమైన శాపాన్ని నేను కలుగు చేస్తానని దేవుడైన యెహోవా ఆనాటి కాలంలో ప్రమాణం చేశాడు. ఎందుకంటే మోషే దేవుని చేత ఎన్నుకోబడిన వాడు కాబట్టి, మోషే దేవునికి ఇష్టానుసరుడు కాబట్టి, మోషే దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుడు ఆయన యెహోవా చెప్తున్నాడు, మోషే మీద ఎవరో కూడా తిరుగుబాటు చెయ్యవద్దు. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నవాడు మరి నాశనానికి కొని తెచ్చుకున్నారు. మరి దేవుడు ఆయన యెహోవాను పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువలో మరి వేలాడినప్పుడు ఆ పిలాతు రాజు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన జోలికి నేను వెళ్ళకూడదు. ఆయన జోలికి నేను వెళితే, ఆయన తిరుగుబాటు చేస్తే నా జీవితం అంతా కూడా ఏమైపోతుంది? పతనమైపోతుంది. ఆయన భయపడ్డాడు పిలాతు రాజు. ఎందుకంటే ఆ నీతిమంతుని జోలికి నేను ఒకవేళ వెళితే నా భార్య నేను ఏమైపోతామంటే, నా భార్య నేను కూడా నశించిపోతాను. కాబట్టి నేను ఆ నీతిమంతుని జోలికి నేను వెళ్ళను. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి జోలికి నేను వెళ్ళను. ఎంతమంది ఆయన మీద హేళన చేసినా, ఎంతమంది ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినా, ఎంత మీద మరి యేసు ప్రభుల వారి మీద ఆయన మంచివాడు కాదని అనేకమైన దుష్ట ప్రచారాలు చేసిన రాజు ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎవరు నమ్మలేదండి? యేసు ప్రభుల వారు నమ్మలేదు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు 25వ వచనంలో, కాగా నేను మునుపు సాగిలు పడినట్లు యెహోవా సన్నిధి 40 రాత్రులు సాగిలు పడితిని. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాగిలు పడుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి సాగిలు పడి నమస్కరించి ఆయన సన్నిధిలో గడగడా వణుకుచు ఆయన సన్నిధికి మనం వస్తాము. అందుకంటే 26వ వచనంలో, నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగో చెప్పితిని. యెహోవాను ప్రార్థించుచు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఇలాగ నేను చెప్తున్నాను. అదేంటో చూడండి ఒకసారి. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించిన బాహుబలం వలన ఐగుప్తులను రప్పించి నీ స్వాస్థ్యమైన జనమును నశింప చేయవద్దు. ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా నశించిపోయి చేయవద్దు, ఎవరిని కూడా వారిని నాశనం చేయవద్దు. ఎందుకంటే
వారు తెలిసి తెలియక మరి పొరపాటులు చేస్తూ ఉంటే ఆ దేశ ప్రజలు దయతో మందించని మరి భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు అంటున్నాడు, ఎక్కడ నీ బాహుబలం వలన ఐగుప్తు దేశంలో అనేక మందిని నీ స్వార్థమైన జనాన్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అనేక మంది కొరకు. ఈరోజు ఎక్కడైతే రక్షణ లేదో ఆ రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఎవరూ కూడా బాగుపడలేదు. ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా దేవుని నమ్మని వారు ఒకప్పుడు. అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఐగుప్తు దేశ ప్రజలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె చాలండి. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, యెషయా భక్తుడు రాయించిన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఏమని ఉందండి? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి చూడండి, నిత్యము కూడా తిరుగుబాటు చేస్తున్నారంట. ఎవరు? దేవుడు అంటే ఎరగని వారు. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్మని వారు చాలా మంది ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరైనా దేవుని వాక్యాలు చెబితే ఎల్లరా చెప్పుకోవలే కదా, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ రోజు ఎవరైనా సువార్త దండయాత్రకు వెళ్ళి ఎవరైనా దేవుని మాటలు చెప్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల దేవుని మాటలు ఎక్కడైనా చెబుతూ ఉంటే అనేక మంది మీరు సువార్త ఆపేయండి అని సువార్తకు అడ్డొచ్చే దినాల్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు మనం చేస్తే మీరు చూడండి ఒకసారి, మనం చిన్ననాటి కాలం నుంచే మన తల్లిదండ్రులు మనం కన్నది మొదలుకొని ఈ రోజుల్లో, ఇప్పుడంటే చాలా మంది పెద్దవారు అయ్యాము, కానీ చిన్నప్పుడే మనం తిరుగుబాటు చేస్తే మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేసేవారు? కొట్టేవారు కదా, గట్టిగా కొడతారు. ఎందుకు? తిరుగుబాటు చేస్తే మరలా మరి రేపొద్దున్న ఒక సరైన క్రమం ఉండదేమో, అనేక మంది నీ తల్లిదండ్రులను ఎలా పెంచారని అంటారేమో అని వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తే దండించమని బైబిల్లో ఉంది. కొడతారు, తిడతారు, అన్నీ కూడా చేస్తారు. అందుకని నిత్యము కూడా ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారు నిత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే అంటున్నారు, మీరు ఎలా ఇక్కడ కొట్టబడతారు? మీరు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అనేక మంది ఏం చేస్తున్నారు కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో తల్లిదండ్రులని తిరుగుబాటు చేసినట్లు స్కూల్లో తిరుగుబాటు చేయరు. ఎవరి మీద? సార్ల మీద చేయరు. ఎందుకంటే వాళ్ళు ఊరుకుంటారా కదా, ఊరుకోరంటారు. టీచర్లు కానీ కాలేజీలో లెక్చరర్స్ కానీ తిరుగుబాటు చేయండి, కాలరా వేసుకుని నీకే నేను ఎందుకు వినాలనండి, స్కూల్ నుంచి ఏం చేస్తారు? పంపించేస్తారు కదా. భయం, ఆ భయం అక్కడ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు తిరుగుబాటు చేసినట్టు స్కూల్లో మనం చేస్తూ ఊరుకోరు. అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసేవారు అనేక మంది ఉన్నారంట. అందుకే ఇక్కడ ఉంది, నిత్యము కూడా తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా కొట్టబడదురు. కింద ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె ఏమవుతుంది? ప్రతి వాని గుండె బలహీనమవుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనిషి యొక్క అవయవాలను మనం చూస్తే మనిషి యొక్క గుండె బలహీనమైనప్పుడు ఏమవుతాడంటే మనిషి ఆటోమేటిక్గా అన్నీ కూడా నీరసపడిపోతాడు. అనేకమైన మరి అనారోగ్యంతో బాధించబడతాడు. ఎందుకు? గుండె బలహీనమైపోయింది. అక్కడ ఒకసారి ఆలోచించాలి. మనిషి బ్రతకాలంటే ఏం అవసరం? మనిషికి గుండె చాలా అవసరం. అదే గుండె బలహీనమైపోయినప్పుడు, ఆ గుండె మరి ఆగిపోయినప్పుడు మనిషి జీవితం ఏమవుతుందో తెలుసా? మనిషి కూడా ప్రాణాంతకరమైన మరి ప్రాణంతో ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి బ్రతకటానికి గుండె ఎలా అవసరమో దేవుని కోసం కూడా బ్రతకటానికి దేవుని యొక్క విశ్వాసము కూడా అదే అవసరం. మనిషి బ్రతకటానికి గుండె ఎంత ప్రాముఖ్యమో ఈరోజు అనేక మంది మరి మనం చూసినట్లయితే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అనేక లక్షలు ఖర్చు పెట్టి మరి గుండె ఆపరేషన్లు స్టంట్లు వేయించుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, గుండె బలహీనం అవ్వకూడదంటే మనం ఏమి చేయాలో తెలుసా?
దేవుని మీద తిరుగుబాటు ఏం చేయాలంటే దేవుని మీద తిరుగుబాటు చెయ్యకూడదు. అందుకే ఇక్కడ ఉంది, నిత్యము కూడా తిరుగుబాటు చేస్తున్నారని ఇక్కడ యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. భక్తుడైన సొలొమోను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మరి ఇక్కడ 17:11 తిరుగుబాటు చేయవాడు కీడు చేటుకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ తిరుగుబాటు చేయవాడు ఏమి కోరుకున్నాడంట? కీడు కోరుకున్నట్లే. అది చాలా మందికి అర్థం అవడం లేదు ఈ రోజుల్లో. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఏమి కోరుకుంటున్నారు? వారు కీడును కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అంటున్నాడు, మరి తిరుగుబాటు చేయవాడు కీడు చేటుకే కోరును, అట్టి వాను వెంట ఏమొస్తుంది? క్రూరదూత వెంటబడుతుందంట. క్రూరదూత పంపబడుతుంది. క్రూరదూత అంటే భయంకరమైన క్రూర మృగము, సాతాను యొక్క దూత ఆ మనుషుల వెంట ఉంటుందని భక్తుడైన సొలొమోను గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం చెప్తున్నారంటే, తిరుగుబాటు చేయకూడదు దేవుని మీద. మనం ఏమి చేయకూడదండి? తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఉన్నాడా? దేవుడు బ్రతుకుంటే ఏది ఆకాశంలో ఉన్నాడు, ఏది ఎక్కడ ఉన్నాడు అనే రోజుల్లో మన దేవుడి గురించి అనేక మంది మనమే ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాం. అందుకు అంటున్నాడు, తిరుగుబాటు చేయవాడు కీడు చేయటకే కీడును కోరుకుంటూ ఉన్నాడు. తిరుగుబాటు చేయటం వలన భయంకరమైన కీడు మన కుటుంబంలో ఎదురవుతుందని ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారండి. కీడు చేయట మాని ఏమి చేయాలి? మనము మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలంట. కీడు చేయటం మాని నీ కుటుంబాలకి మనందరికీ కూడా ఏమి చేయాలి? మనము మేలు చేయాలి. మేలు చేయుడు ఒక్కడును లేడు. దేవుడు ఆయన యెహోవా చెప్తున్నాడు, మేలు చేయుడు ఒక్కడును కూడా ఏదో ఎక్కడో 100 మందిలో ఎక్కడో ఒకరు ఉంటారేమో. అందుకే అంటున్నాడు, కీడు చేయటం మాని మనం మేలే చేయాలి. సాధ్యమైనంత వరకు కీడు చేయడం మానేయండి అని ఇక్కడ మనకి దేవుడైన యెహోవా సొలొమోను భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటూ తిరుగుబాటు చేయవాడు కీడును కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూషించిన వారు అనేక మంది మరణానికి అప్పగించబడ్డారు. దేవుని యొక్క మరి యాజకుని దూషించిన వారు అనేక మంది హతసాక్షులు అయ్యారు. ఈరోజు దేవుణ్ణి తిట్టిన వారు అనేక మంది దూషించబడ్డారు, నలగొట్టబడ్డారు. అనేక మంది సాక్షులుగా ఈరోజు మారారు చాలా మంది. దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యో వారు తెలిసి తెలియక అన్నారేమో తండ్రి, వారందరూ కూడా ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారందరినీ కూడా క్షమించు. దేవుడు ఆయన చెప్తున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యో నన్ను ఒకవేళ తెలిసి తెలియక వారు అంటే అయితే వారిని క్షమించు తండ్రి, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఎవరైనా అంటారంటే మనల్ని అలాగా? ఎవరైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రేమమూర్తి, శాంతము గలవాడు కాబట్టి, ఆయన దయాలత్వం ఉంది కాబట్టి, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ఆయన కృపా సమృద్ధి గలవాడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రి వీరందరూ కూడా ఏమి చేస్తున్నారు వీరికి కదా. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అయ్యో ఎవరైనా ఈ రోజుల్లో మనం తిడితేనే మనము సహించలేము. ఎవరైనా మనం ఏదైనా దోషం పట్టాలంటే మనం సహించలేము. కానీ దేవుడైన యెహోవా చెప్తున్నాడు, వారు ఏమి చేస్తారు వారికి తెలియదు అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే తిరుగుబాటు చేయటం మాని దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే శిక్ష తప్పదు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే భయంకరమైన శిక్షను మనము అనుభవించుకుంటాం. అందుకంటే కీర్తన 89:32 కూడా ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 89:32 వచనంలో భక్తుడైన దావీదు గారు రాస్తూ ఉన్నారు, నేను వారి తిరుగుబాటులకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోను వారిని. దేవుడైన యెహోవా ఇక్కడ ఏమంటున్నాడండి? దావీదు భక్తుడైన దావీదు గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వారి తిరుగుబాటులకు దండముతోను, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారిని నేను దండముతోను వారి దోషమునకును వారిని శిక్షించేదను. శిక్షిస్తాడంట దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట, నా మీద తిరుగుబాటు చేసిన వారిని నేను కఠినంగా శిక్షిస్తాను, నేను శిక్షించేదను.
ఇది దేవుడే చెప్తూ ఉన్నాడు. వారి దోషములకు దెబ్బలతో వారిని నేను శిక్షించేదను. అందుకు అంటున్నాడు. యెషయా 59:20 మనం చూస్తే చివరిగా మనం చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 59:20 సీయోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు అయిన యెహోవా యెషయా భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? తిరుగుబాటు వదిలితే విమోచన దొరుకుతుంది. మనకి ఏం దొరుకుతుందండి? తిరుగుబాటు వదిలితే మనకి ఏం దొరుకుతుంది? విమోచన దొరుకుతుంది. తిరుగుబాటు చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ దేవుడైన యెహోవా యెషయా భక్తుడితో అంటూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయని నిబంధన ఇదే. ఏంటో తెలుసా? నేను నీ నోట నుంచిన మాటలు. దేవుడు మన నోట ఏమైతే మాటలు ఉంచాడో అవి ఎక్కడి నుంచి రావాలంటండి? 20వ వచనం ఒకసారి కింద చూద్దాం. నేను నీ నోట నుంచిన మాటలను, దేవుడు మన నోట నుంచి వచ్చిన మాటలను ఎవరికి నేర్పాలి? మనము నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల కదా తరతరము నుంచి తాతగారు మొదలుకొని మరి ముత్తాత నుంచి మొదలుకొని తరతరాల వరకు కూడా మనం ఏం నేర్పాలంటే పిల్లలకి దేవుని మాటలను మనము వారికి నేర్పించాలి. దేవుని మాటలు మనం వారికి నేర్పించాలి. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడైన యెహోవా ఈరోజు మనకు చక్కగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా ఏ రీతిగా జీవించాలంటే దేవుడైన యెహోవా తెలియజేస్తున్నాడు. అయ్యా, మీరందరూ కూడా ఏ రకంగా ఉండాలంటే దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే అనేకమైన శాపాలు మనం కొని తెచ్చుకుంటామని ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుని కనుక తిరుగుబాటు చేస్తే భయంకరమైన శిక్షను మనం కొని తెచ్చుకుంటాం. అలాంటి శిక్ష నుంచి మనం తప్పించబడాలంటే, అలాంటి నరకం నుంచి మనం తప్పించబడాలంటే ఏకైక మార్గం, మనకు ఒకటే మార్గం. అదేంటో తెలుసా? యేసే మార్గం. ఆ యేసు మార్గంలో మనం వచ్చినట్లయితే, ఆ యేసయ్య మార్గంలో మనం వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను ప్రతి ఒక్కరిని కూడా కఠినమైన శిక్ష నుంచి నేను తొలగించేదను. భయంకరమైన శాపాల నుంచి, భయంకరమైన దోషాల నుంచి నా ప్రజలందరినీ కూడా నేను ఏం చేస్తానో తెలుసా? విమోచించేదని అంటున్నాడు. ఈరోజు మనం తిరుగుబాటు గురించి నేర్చుకున్నాం. తిరుగుబాటు చేసిన వారు అనేక మంది శాపాలకు గురయ్యారు. తిరుగుబాటు చేసిన వారు అనేక మంది పడిపోయారు. ఎంతో మంది గర్వించుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గర్వించుకున్నారు. నేను దేవుని కంటే ఎక్కువ నన్ను గర్వించుకున్నారు. లూసిఫర్ దేవుని కంటే నేను కూడా ఎక్కువని గర్వించుకుంది. దేవుని యొక్క సింహాసనం నుంచి ఎక్కడికి తొయ్యబడిందండి? భూలోకానికి తొయ్యబడింది. మనము కూడా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాలు ఎరిగి దేవుని కంటే ఎక్కువగా మనం గర్వించుకున్నట్లయితే లూసిఫర్ ఉన్న జీవితమే మనం కూడా అనుభవిస్తుంది. కాబట్టి తిరుగుబాటు చేయట, దేవుని మీద తిరుగుబాటు చేయట అనేకమైన శిక్ష మనకు కలుగుతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరందరినీ కూడా క్షమించు. దేవుడు ఈరోజు అందరినీ క్షమించాడు. అందరూ కూడా పాపాత్ములమే. అందరూ కూడా ఏ ఒక్కరము కూడా మరి నిత్య నరకాల నుంచి దేవుడు నశించిపోయే వారిని అనేక మంది రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడను లేడు. దేవుడు తీర్పు తీర్చేవాడు. కాబట్టి ప్రభువే, ఆ దేవుడే మనందరినీ ఆదరించి సమృద్ధమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాలని మనం కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. లేచి నిలబడదాం. ఒకసారి విన్న వాక్యం పట్ల దేవుడిలో ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఒకసారి మనం లేచి నిలబడదాం. అందరము కూడా విన్న వాక్యాన్ని ఏమైతే మనం విన్నామో ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఏ మాటలు అయితే మనం విన్నామో, దేవా ఈరోజు నేను తిరుగుబాటు చేయుట నేను మానేస్తానయ్యా. ఎందుకంటే తిరుగుబాటు చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను కోల్పోతాను.
తిరుగుబాటు చేస్తే నేను దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెలువేయబడతానయ్యా. తిరుగుబాటు చేయటం చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటామని అయ్యా మీకు వందనాలు. బైబిల్లో ప్రభు అనేక మంది భక్తులు అయ్యా నాయనా మీకు వందనాలు. పేతురు కుమారు పొంకున్నప్పుడు నేను దేవుని కంటే నా జీవితాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, కానీ దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడయ్యా. నాయన ప్రభావాలు కూడా గర్వించుకున్నాడు. అయ్యా మీకు వందనాలు. నాయన ప్రభు తిరుగుబాటు చేసినామేమో మా దేవుణ్ణి, ఇప్పుడు వరకు మాకు తెలియక దేవుని ఏమైనా అన్నామేమో, దయతో క్షమించిన ఆయన మీకు వందనాలు. అందరము కూడా దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నీ కృపయే కారణం. అర్హత లేకున్నా ప్రేమించరు, అర్హత లేకున్నా ప్రేమించరు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించరు, కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించరు, యోగ్యత లేకున్నా హెచ్చించరు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించరు, కేవలం నీ కృపయే. ఇది కేవలం నీ కృపయే. లోకమునందు ఆకర్షింపగా అల్లరితనమున చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకమునందు ఆకర్షింపగా
కృపతో నన్ను బలపరిచితివే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడు, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడు. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, కృపయే 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 నే బ్రతికేనంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించాను, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించాను, ఇది కేవలం నీ కృపయే. మరొకసారి అందరం ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. 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 అందరం కూడా దేవుడు హెచ్చించాలి. దేవా నా జీవితాన్ని హెచ్చించయ్యా, నా జీవితాన్ని ఒకసారి చెప్తాను మాట. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఏ పాటి వాడను నా యేసయ్యా. ఏ పాటి వాడను నా యేసయ్యా. పరిశుద్ధులకు వందనాలు. ఉన్నతి మిక్కులుగా ప్రేమించిన మా యేసయ్యా, మీ శ్రేష్ఠనామం బట్టి మీకు వందనాలు. అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము అర్హత లేదు అయినా మమ్మల్ని ప్రేమించావయ్యా. యోగ్యత లేని మమ్మల్ని మీరు హెచ్చించావయ్యా. ఆయన ఎంతగానో హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిన ప్రభా, ఒక దీనుడైన దరిద్రులము, కానీ మీరు మమ్మల్ని దీవించబోతున్నారు, హెచ్చించబోతున్నారు. కేవలం మీ కృపయే. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృపయే. మేము జీవించగలుగుతున్నామంటే కేవలం మీ కృపయే. ప్రభు చిత్తమైతే మరి ఒక్క దినాన్ని ఇదే రీతిగా ప్రభు వచ్చే ఆదివారం మేమందరం కూడా కలుసుకుని దేవుని ఆరాధించుకునే కృప మాకందరికీ కూడా దయచేయమని ఈ వారం అంతా మీ సన్నిధి, మీ ముఖకాంతి, మీ కృప సంఘానికి, సంఘ బిడ్డలకి, వచ్చిన వారందరికీ ప్రభా ఈ దినమున ఆయన 10 గంటలకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదే సమయం ప్రభా మేము క్రమంగా పాటించుకుని ఆయన ఈ 3 గంటల సమయం దేవుని ఆరాధించుకునే ధన్యత మాకందరికీ కూడా మీరు కలుగు చేయమని, వచ్చిన వారందరినీ కూడా నాయన ఆర్థికపరమైన ఆశీర్వాదాలు, దేహలోకపరమైన దీవెనలు నూరంతలుగా మీరు ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలు. అందరూ బాబా దయచేసి బైబిల్ గలలో ఎవరైనా వచ్చారా? మరి ఎలా వదిలిపెట్టేస్తారా బాబు? ఎవరంటే పట్టుకెళ్ళండి. రండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికి వందనాలు. దేవుడి మహాత్మను బట్టి ఈ యొక్క ఏప్రిల్ నెల మరి నెలాఖరు 4 దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి యొక్క
ఆ భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం మనం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ ప్రసంగి గ్రంథము, ప్రసంగి 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం చదువుకుందాం మనం. చదవండి. చాలండి, ఇక్కడ చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ప్రసంగి 9 ఇక్కడ 5వ వచనంలో మనకు ఒక మాట కనబడుతున్నది. బ్రతుకుయుండు వారు తాము చచ్చునని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి లాభమును కలుగదు, వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందున వారికి ఎప్పటికీ వంతు లేదంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ బ్రతుకుయుండు వారంట, మనం చచ్చిపోతే మనకి ఏదైనా తెలుస్తుందండి? అసలు ఏమైనా తెలుస్తుందా? ఇక చనిపోయిన వారు వాళ్ళు ద్వేషించబడరు, అసూయ పెట్టుకోరు, ఇంక వాళ్ళకి ఏమీ కూడా తెలియదు ఇంకాకి. అందుకు మరి దినాన్ని ప్రసంగి గ్రంథము సొలొమోను చక్కగా రాశారు. వారికి ఇంకా ప్రేమించరు, పగ పెట్టుకున్నారు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందుకు వారికి ఎప్పటికీ వంతు లేదంటే ఏమి జరిగినా కూడా వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. ఇంకా మరి చనిపోయిన వారికి ఏమీ కూడా తెలియదు. అందుకని మరి ఇక్కడ కొద్ది సంవత్సరాల్లో మన జీవితంలో మన గురి ఏంటని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ కొద్ది సంవత్సరాలలో మన జీవితంలో మన గురి ఏంటి అంటే, బ్రతుకుయుండు వారు తాము చచ్చిన ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఈ మార్గంలో వెళ్ళిన తర్వాత మనకి ఏమీ చేయుటకు మనం ఏమి చేయలేము. ఇంకా ఏ మార్గానికి వెళ్తే మన చనిపోయిన మార్గంలోకి వెళ్ళిపోతే మనకి ఇంకేమీ తెలియదు, మనం ఏమి చేయలేము. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు ఇక్కడ, మన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు మనం ఎలాగంటే ఇక్కడ మనం సుఖించుము, ఈ బ్రతుకునందు మనం కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే మనకి కలుగు లాభం అంటే ఉన్నాడు. అదేం బిడ్డలారా, అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అది ప్రసంగి 9 వచ్చిన మాట చూడండి. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము, వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాన్ని అంతటికి ఇదే నీకు కలుగు భాగమంట. చూడండి, చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు ఆ పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదంటే ఇక్కడ చచ్చిపోయిన వారికి ఇంకా అక్కడ ఏమీ లేదంట. జ్ఞానం తెలియదు, ఉపాయం తెలియదు, ఏమీ కూడా ఇంక వాళ్ళకి అవసరం లేదనమాట. ప్రియా దేని పెట్టారా, అందుకని మరి దేవుడు మనకి ఇది నన్ను అంటే ఉన్నాడు, మేలు చేయటకు నీ చేతనప్పుడు దానిని పొందదగిన వారికి అంటే మనం చేయకుండా వెనుకకు తీయకూడదంట. ప్రియ దేని పెట్టారు, మనము మేలు చేయటంలో విసుగకాయ ఉండాలంట. మనం ఎలా ఉండాలంట? విసుగకాయ ఉండాలి మనం. ప్రియ దేని పెట్టారా, అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మాట చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. 3:27 మేలు చేయని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యం నీ యొద్దనుండగా రేపిచ్చేదను, పోయిరమ్మని నీ పొరుగు వారితో
ప్రియా దేవుని బిడ్డలారా చూసారండి, ఇక్కడ చక్కగా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ద్రవం నీ యొద్ద ఉండగా నువ్వు రేపురా, ఎల్లుండ్రా, ఒక నెలకురా అని ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? వాయిదాలు వేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి వాళ్ళు? వాయిదాలు వేస్తారు. అందుకని అలా చేయకూడదండి. మేలు చేయటం చేతనైతే నువ్వు చెయ్యి, లేకపోతే మానే. నువ్వు వాయిదాలు వేయొద్దు. ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుని మన చేతనైతే చెయ్యాలి. లేదంటే బాబు నా దగ్గర లేవు, నా దగ్గర దొరకవు, ఒక వారం పోయిన తర్వాత వస్తాను, నా రోజులు పోయిన తర్వాత ఇస్తాను అనే మాట అసలు మనం నోటంట రాకూడదంట. అది కూడా శాపం అని దేవుడి దినాన్ని మనతోటి మాట్లాడుతున్నాడు ప్రియ దేవుడు. ఎందుకంటే కొద్ది సంవత్సరంలో మన జీవితం గురించి దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. దినాన్ని ఏమడుగుతున్నాడు దేవుడు? మనకి లెక్క అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ విమర్శ దినములు మన మాటలను, మన క్రియలను, అవి మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ముందు నిల్చోవాలని దేవునికి స్తోత్రం. మనం అందరం ఎక్కడ ఉండాలండి? నువ్వు మంచి చేసినా న్యాయపీఠం దగ్గర నిలబడాలి. నువ్వు చెడ్డ చేసినా ఎక్కడ నిలబడాలి? న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి. ప్రియా దేవుని జాగ్రత్త. అందుకనే అన్నాడు ఇక్కడ, మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, ఈ దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకంటే కనుక నీవు ఎప్పటికైనా వెళ్ళబోయే మనకు మార్గం ఉన్నది. ఏముందండి? మనకు ఏముంది? వెళ్ళబోయే ఒక మార్గం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ మార్గాన్ని మనం వెళ్ళిపోతాం. కానీ ముందుగా మన జీవితాన్ని ఆయనకి ఇష్టమైన రీతిలో సిద్ధపరచుకోవాలి. మనం ఎలా ఉండాలి? మన జీవితాన్ని మనకిష్టమైన మార్గంలో, మన దేవునికి ఇష్టమైన మార్గంలో మనం సిద్ధపరచుకోవాలి. చూడండి, ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు, బీపీ చాలా మందికి ఉందా? ఆ బీపీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కారం తినరు, ఇంకేంటి ఉప్పు తినరు కదండి. ఎందుకు వచ్చింటే వాళ్ళకి ఏంటి? భయం. ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి? అది తింటే భయం. షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినరు? తీపి, టీలో షుగర్ వేసుకోవాలి. అది కూడా ఏంటి? అది కూడా భయమే కదా. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళే అయ్యి బాబు ఇది చేస్తే మనం చచ్చిపోతామో అని భయపడతా ఉన్నారు. అయితే మన దేవుడైనా, మన దేవుడు ఏంటంటే మనం ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నాం. ఈ షుగర్ బీపీ కోసం మనం భయపడాలి మానేస్తున్నామే. మన దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటున్నామా? మన దేవుని దగ్గర మన పాపాలు మనం విడిచిపెడుతున్నామా? మన భయం ఎందుకు కలగట్లేదు? ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ఏదో జబ్బుల కోసం మనం భయపడతా ఉన్నామే. మరి దేవుని పట్ల మనకి ఎందుకు భయం లేకుండా పోయింది? దినాన్ని ఎందుకు లేకుండా పోయిందండి? షుగర్కి, బీపీకి భయపడ్డాడు. మన దేవునికి భయపడాలి. దేనికి భయపడాలి? మనం చేసే పాపాల కోసం మనం దేవుని దగ్గర భయపడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. దేవుని దినాన్ని మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎందుకంటే మరి దేవుడు మరి అన్ని రీతుల్లో మనకి ఈ దినాన్ని మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నింటి కోసం భయపడుతున్నాం. మరి మనం దేవునికి పాపాలు చేసినప్పుడు మనం ఎందుకు భయపడలేదు? ప్రియా దేవుని బిడ్డల జాగ్రత్త. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఏంటంట? ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందంట. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం నీతిమంతుడిగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా తీర్చబడాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి మనం మొట్టమొదటిగా. అందుకనే మరి దేవుని దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు.
ఆశీర్వదించేవాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని భయముతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిద్దులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడండి? యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దినాన్ని ఎంతమంది అయితే మన నీతిమంతులుగా ఉంటున్నామో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం నీతిమంతులుగా తీర్చబడాలంట. ఎలాగండి? నీతిమంతులుగా మనం తీర్చబడాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో చూసుకుంటే అనేకమైన చాలా మంది నీతిమంతులు మనకు కనబడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, నోవహు నీతిమంతుడు బైబిల్ ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఈ లోకం అంతటికి వచ్చిన జల ప్రేమలతో తన కుటుంబమును కాపాడి రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ జల ప్రేమలు అందరూ నాశనం అయిపోయినా కూడా నోవహు కుటుంబం మాత్రం రక్షించబడ్డది. ఆ నోవహు కుటుంబం రక్షించబడడానికి గల కారణం ఏంటంటే నోవహు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు తల మీదకి ఆశీర్వాదములు వస్తాయంట. మనం కూడా దేవుళ్ళ నీతిమంతులుగా ఉంటే దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తాడంట? ఆశీర్వాదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే రెండవదిగా మనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉంది. రెండవదిగా నీవు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలంట. ఎలా ఉండాలండి? పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నీతిమంతులుగా మనం తీర్చబడాలి. రెండవదిగా పరిపూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక్కడ పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు ఎవరు? జకర్యా, ఎలిజబెత్ ఇక్కడ పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఇంచుమించు 60-70 సంవత్సరాలు వాళ్ళు వృద్ధాప్యంలో బిడ్డలు లేరు అండి. వాళ్ళకి ఎవరు లేరండి? ఎలిజబెత్ జకర్యా గారికి పిల్లలు లేరు ఆ కాలంలో. అయితే ఎలిజబెత్ జకర్యా గారికి ఆ ధూపం వేయడానికి వంతు వచ్చింది. ఆ మందిరంలో దేవుని ధూపం వేయడానికి వంతు వచ్చింది. ఆ వంతు వచ్చినప్పుడు ఒక దూత వచ్చి జకర్యాతో అంటా ఉన్నది, జకర్యా భయపడకము, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ధూపాలు దేవుని దగ్గరికి చేరినవి. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులకి ఏం కలిగిందండి? జకర్యా ఎలిజబెత్కు ఒక కుమారుని దేవుడికి కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ పరిపూర్ణ విశ్వాసంగా కనబడ్డాది. ఏం కనబడ్డదండి? దేవుడికి పరిపూర్ణ విశ్వాసం కనబడ్డదంట. మనం మొట్టమొదటిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఏం చెప్పుకున్నాం కదండి? మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. రెండవదిగా పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? శాపకరమైనవన్నిటి నుంచి తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటండి? ఈ శాపకరమైన వస్తువులన్నీ, శాపకరమైన అన్ని మనం ఏం చేయాలంట? తొలగించుకోవాలంట. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అది మనలో ఉన్నంతసేపు బీపీ ఉంటే కారాలు మానేసి, షుగర్లు ఉంటే చక్కెరలు మానేస్తున్నారు. దేవుడు అంటే భయం లేకుండా మన పాపాలు మనం మాంటలేదు. దేవునికి స్తోత్రం. ముందు అన్నిటికంటే ముందు మనం ఇది మానాలండి. ఏది మానాలి? అన్నిటికంటే ముందు మనం ఇది మానేస్తేనే ఆ బీపీ షుగర్ నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మానకుండా మనం ఎన్ని పచ్చళ్ళు చేసినా, ఎంత చప్పటి టీ తాగినా, ఎంత ఉప్పు లేకుండా మనం అన్ని వంటలు తిన్నా ఇవన్నీ ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైపోతాయి ఇవన్నీ. మొట్టమొదటిగా మనం విడిచిపెట్టవలసింది మన పాపాలు మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం నీతిమంతులుగా మనం తీర్చబడతాం. దేవుని పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే మరి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు అనేకమైన విషయాల్లో. ఇక్కడ శాపకర వస్తువులు తొలగించిన వారు అనేకమైన మంది నాశనం అయిపోయారు. ఆకాలు శ్రాపగ్రస్తుడు అయిపోయాడు. ఇక్కడ అనేకమైన విషయాలు దొంగిలించాడు. కాబట్టి ఎందుకంటే సాతాను మనలను శాపము కలిగించే వాటిని అనుసరించినట్లు ప్రతిదీ సులువుగా మనం మోసపుచ్చుకోవడానికి సాయితనం మన దగ్గర తిరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టారు. అందుకని ప్రతి కాబట్టి మనం దేవునికి లోబడి ఉండాలన్నమాట. అపవాదిని ఎదిరించాలంట మనం. అప్పుడు వాడు మనం చూడండి, మన పాములను తేళ్లను త్రొక్కినా కూడా శత్రు బలవంతుడి మీద మనకి అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మనకి పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిపూర్ణ విశ్వాసం లేనంతసేపు మనకి అనుసరించలేదు కదండి. అప్పుడు తేళ్ళు
పాములు తొక్కేసిన కూడా విశ్వాసం ఉంటే మనకి ఏమి చేయమంటాయి? ఏం చేస్తాయండి? ఏమి చేయి. కానీ మన పట్టుకెళ్తుపోతాం ఎక్కడికి? బాబాయ్ దగ్గరికి. ఆ సూర్యులు ఎక్కువ నన్ను అడిగి వచ్చిండ బాబు. ఆ సూర్యులు ఎక్కువ నన్నించి ఆ చుట్టూరు ఏం చేస్తారంటే జిమ్ అంటారు అంట. బాగుంట ఆ సూర్యుల మీద నడితే జారిపోతుంది అంటే తెలిసిందా విషయం ఏంటి? బాగుంట సూర్యుల మీద నడితే ఏమైపోతుంది అంటే అది జారిపోయి అక్కడికి వెళ్దంట. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇటువంటి మూఢ నమ్మకాల్లో ఎంతమంది మన జీవితాలు మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అందులో మన శాపగ్రస్తమైన అన్నిటిలో కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అందున రెండవదిగా పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. మొట్టమొదటి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఎలాగంటే నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ మూడు మనకు కలిగిన నాడే దేవుడు మనల్ని బహుగా ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఆమేన్. అందరూ లేచినట్టు ఇది మన సందపాటు పాడుకుందాం. సందపాటు పాడాలి.